నిన్ను పిలవడానికి గల కారణం ఏంటంటే నీ కొరకు చాలామంది ఏడుస్తున్నారు. కొన్ని కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఎలా ఉంటారు వాళ్ళు, ఇద్దరు పిల్లలు, వాళ్ళు లేకుండా రోజు ఎలా నిద్రపడుతుంది. నా కొడుకుని పిలవాలని ప్రార్థన చేసావమ్మా? చేశాను అయ్యగారు. ఏమని ప్రార్థన చేసావు? అయ్యా నా కొడుకుని పిలవాలండి, మారాలి, మనసు మార్చుకోవాలి, అందరూ కుటుంబం మంచిగా ఉండాలి అని ప్రార్థన చేసి వచ్చింది సార్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఏసీ ఉన్నాడు సార్. ఏసీ ఉన్నాడని నమ్మే వచ్చింది సార్. గట్టిగా చెప్పండి కొడుకు. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్పు. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. హక్ చేసుకో గట్టిగా 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 ఎడారిలో గట్టిగా. నా జీవితం. శ్రీకాంత్ ఎవరు? ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను. ఒక్కడివే వచ్చావా? ఒక్కడివే వచ్చావా? మా అమ్మ వాళ్ళతో వచ్చి. శ్రీకాంత్ ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. నువ్వు ఎట్లా తెలుసు నాకు? దేవుడు ఉన్నాడా ఇక్కడ? ఉన్నాడు. వదిలేస్తావా? వదిలేను. వదిలేస్తావా? వదిలేయను. వదిలేయను. వదిలేయవు. ఎందుకని వదలొద్దు అనుకుంటున్నావు? నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. ఇట్రా ఇచ్చారు. అలవాట్లు మానేస్తావా? త్రాగుడు వదిలేస్తావా? వదిలేస్తా. నాకెలా తెలుసు? త్రాగుడు అలవాటు లేకపోతే ఓయ్ నేను త్రాగుడు అలవాట్లు ఉన్నోడు ఏం పాస్టర్ అయ్యా నువ్వు అంటాడు. అంటడా అనడా నరేన్? కానీ దమ్ముండాలా. ఆమెనను ఆమేన్. ఆ దమ్ము యేసయ్య ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. కొట్టాల గట్టిగా చెప్పండి. ఆమేన్. కొట్టాల గట్టిగా చెప్పండి. ఆమేన్. శ్రీకాంత్ నిన్ను పిలవడానికి గల కారణం ఏంటంటే నీ కొరకు చాలామంది ఏడుస్తున్నారు. నీ కొరకు చాలామంది ఏడుస్తున్నారు. కొన్ని కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. చాలామంది వేదన పడుతున్నారు. ఇక నేను మారిపోవాలా? అనేకమైనటువంటి రోజుల నుంచి నీ కొరకు వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రభువా నా బిడ్డని మార్చయా. ఏడుస్తున్నారా? మీరేమవుతారు? మా అబ్బాయి మీరేనా ఏడ్చేది? ఎందుకు ఏడుస్తున్నారు? ఈ మందు బాగా అలవాటు అయింది. భార్య పిల్లలు రావట్లేదు. ఆమె వేరే ఉంటుంది, ఈయన వేరే ఉంటుండవు. పిల్లలు గుర్తుకు రావట్లేదు శ్రీకాంత్ నీకు? వస్తున్నారు. ఎలా ఉంటారు వాళ్ళు, ఇద్దరు పిల్లలు? వాళ్ళు లేకుండా రోజు ఎలా నిద్రపడుతుంది. నిద్రపోవట్లేదండి అసలు. ఎక్కడి నుంచి వచ్చావు శ్రీకాంత్? బుర్గంపాడు. బూర్గంపాడు నుంచి వచ్చావు. నా కొడుకుని పిలవాలని ప్రార్థన చేసావమ్మా? చేశాను అయ్యగారు. ఏమని ప్రార్థన చేసావు? అయ్యా నా కొడుకుని పిలవాలండి, మారాలి, మనసు మార్చుకోవాలి, అందరూ కుటుంబం మంచిగా ఉండాలి అని ప్రార్థన చేసి వచ్చింది సార్. నువ్వు భద్రాద్రి కొత్తగూడెం పాస్టర్ అమ్మతేజ గారి దగ్గరికి వచ్చావు. వచ్చాను సార్. ఏమనిపిస్తుంది? మంచిగా జరిగిద్దని వచ్చింది సార్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఏసీ ఉన్నాడు సార్. ఏసీ ఉన్నాడని నమ్మే వచ్చింది సార్. ఆమేన్. 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 గట్టిగా చెప్పండి కొడుకు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రీకాంత్ ఏం పేరు? నీ పిల్లల పేరు? నమ్రత్. నీ పిల్లల పేరు? నమ్రత్. నమ్రత. నిషి జాయ్. నిస్సి జాయ్. నిస్సి జాయ్. ఎంత
చక్కని పిల్లలు కావాలని నీకు ఆ పిల్లలు కావాలి. కావాలి అంటే నువ్వు మారిపోవాలా? మారిపోతావా? చెప్పు. మారతాను. యేసయ్యా నాకు నువ్వు కావాలి. రెండు చేతులు పైకి లేపి చెప్పు. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్పు. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. నా పిల్లలు కావాలి. నా పిల్లలు కావాలి. చెప్పు. కావాలా వద్దా నీ పిల్లలు? కావాలి. గుర్తుకొస్తున్నారు రోజు? గుర్తుకొస్తున్నారు. మారిపోతావా? మారతాను. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే నీకు? నమ్మకం వస్తుంది. నమ్మకం వస్తుంది. జీవితం యేసయ్యకి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. ఇక నువ్వు బాప్తీసం తీసుకోవాలా? సరేనా? నేను ఫస్ట్ బాప్టిజం లేదు, తీసుకున్నాను. మళ్ళీ తీసుకోవాల్సిందే. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. సరే. సరేనా? ప్రార్థన చేస్తాను. తండ్రి, బిడ్డలో ఉన్న వేదన, దుఃఖం, పిల్లలకు దూరం అయ్యాడయ్యా. చక్కని 2 పిల్లలు కావాలని ఏడుస్తున్నాడు. తన భార్య తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చును గాక. ఆమేన్. త్రాగుడు యేసు నామములో బయటికెళ్ళి త్రాగుడు చూడగానే వామిటింగ్ రావాలి. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం యేసు నామములో ప్రార్థిస్తున్నాడు తండ్రి. డోర్ ఓపెన్ చేయి. మారిపోతావా? మారిపోతాను. చెప్పు. యేసయ్యా నీకే మహిమ. యేసయ్యా నీకే మహిమ. యేసయ్యా నీకే మహిమ. యేసయ్యా నీకే మహిమ. శ్రీకాంత్, నీ పేరు నాకు ఎలా తెలుసు? కొంతమంది అంటున్నారు 500 రూపాయలు ఇచ్చి తీసుకొస్తున్నాడు పాస్టర్ అమ్మతేజ అని. నీకెంత ఇచ్చా నేను? నాకేమీ లేదు. 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి యాక్టింగ్ చేపిస్తున్నాడు పాస్టర్ అమ్మతేజ అంటున్నారు. నిజమేనా? లేదండి. ఇప్పుడు నువ్వు ఎంతకు వచ్చినావు? మిమ్మల్ని ఫస్ట్ టైం చూడటం. ఫస్ట్ టైం చూడడం. చెప్పు. ఆ లూసిఫర్ బిడ్డలకు చెప్పు. నేను ఫస్ట్ టైం చూడటం అయ్యగారిని. గట్టిగా చప్పట్లు పడాలి. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. మహిమతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నాన్న మారిపోవాలి. ఇక నువ్వు మారిపోతావా? మారిపోతాను. హగ్ చేసుకో. హగ్ చేసుకో. గట్టిగా 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 ఎడారిలో గట్టిగా. నా జీవితం గొప్పవాడగునుగా. గొప్పవాడగునుగా. మేలులతో గొప్పవాడగునుగా. ఎడారిలో నా జీవితమును మారిపోవాలిగా. మారిపోతావా? మారిపోతాను. తాగుతావా మళ్ళీ? మారిపోతాను. తాగుతావా మళ్ళీ? త్రాగను. తాగుతావా? తాగను. ఖచ్చితంగా 7 వారాలు రావాలి. నువ్వు రావాలా? సరే అయ్యగారు. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక. ఆమేన్. ఈ మధ్య పెద్ద ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఏదో పసరు తాగిస్తున్నారు కదా. త్రాగుడు అలవాటు మానేయాలంటే పసర్ల వల్ల మానరు. ఇంకో ఇటువంటి తాకిడి తగలాలి. ఆమెనానండి. త్రాగుబోతులు ఎవరైనా ఉంటే తీసుకురండి మందిరానికి. ఆమెనానండి. ఆమేన్. యేసు నామములో వారు మారు మనసు పొందబోతున్నారు. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం. టచ్ హోలీ స్పిరిట్ మూవ్. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.